హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్. ఎంతో టేస్టీగా అండ్ ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రైస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కరివేపాకు తీసి పక్కన పడేసే వాళ్ళందరికీ ఈ రైస్ చాలా బాగా నచ్చుతుంది. ఇలా చేశారంటే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. స్టవ్ మీద రైస్కి సరిపడా వాటర్ పెట్టుకొని దానిలోనే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ అయితే వేసుకొని ఇలా చెక్ చేసుకొని 95% కుక్ అయిపోయిన తర్వాత వడకట్టుకోవాలి. రైస్ అంతా పొడి పొడిగా వస్తుంది, పూర్తిగా చల్లారిపోతుంది. ఈ లోపల వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక బౌల్ వరకు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. దీన్నే ఈ ఫ్రై చేసిన కరివేపాకుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోనే గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి మన స్పైసెస్కి తగ్గట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక హాఫ్ వరకు పక్కన పెట్టాం కదా, దాన్ని ఇలా క్రష్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్, గీ వేసుకొని ఇలా పోపు దినుసులు అండ్ ఇంకా జీడిపప్పులు, పల్లీలు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే. దానిలోనే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చిలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. అండ్ దానిలోనే కొంచెం పసుపు అండ్ ఇంకా క్రష్ చేసి పెట్టిన కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలి అంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 1 or 2 మినిట్స్ టాస్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని రైతాతో కానీ ప్లెయిన్గా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సెస్కి బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అయితే. అండ్ ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.